రెండు చేతులు ఎత్తి తర్వాత దండం పెడదు బాబు, ఇప్పుడు కాదు, తర్వాత పెట్టారు కాదు. నేను ఎందుకు దండం పెడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించే కుట్ర చేయలేదని మీరు అన్నారని చెప్పి దండం పెడుతున్నాను. అది మీరు అందరు చేశారు, ఒకసారి పోయాడు వచ్చాడు అయిపోయింది, తర్వాత ఎవరేం చేయలేరు. కానీ రెండో అంశం, మీరు జీవితకాలం ఎట్లున్నారంటే 2024లో మీరున్నప్పుడే మేము మిషన్లు వాడాము, ఇప్పుడు మేమున్నాం మేము వాడలేమా అన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఇంకా దశలోకి చూద్దాం, ఈసారి జనం తిరుగుబాటు వస్తుంది మిషన్ల మీద, ఈసారి బ్యాలెట్ రావచ్చేమో. మీరు మిషన్ మా నమ్ముకోండి, మేము బ్యాలెట్ నమ్ముకుంటాం, ప్రజలు నమ్ముకుంటాం. అయితే విషయం ఏంటంటే దీపక్ రెడ్డి గారు చెప్పండి, ఏమీ తెలియనట్టు మాట్లాడారు. కానీ ఆయనకి, లోకేష్ గారికి ఈయన ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్. వీళ్ళిద్దరూ ఒక జంజీ గ్రూప్, ఇది జంజీ గ్రూప్ కాబట్టి ఆయనకి తెలుసు. కానీ ఆయన ఇప్పుడు చెప్తే బాగుండదని చెప్పట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం శ్రేణులందరూ కూడా మాట్లాడుకున్న సబ్జెక్టే ఇది. అయితే దీనికి 2 పర్మిషన్స్ కావాలా వర్మ గారు, 2 పర్మిషన్స్ ఏంటి? ఒకటి జనసేన అధినాయకుడు పర్మిషన్ కావాలి ఇలా జరగాలంటే. రెండవది మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్. మీ డౌట్ ఆయన పర్మిషన్ ఎవరైనా అనుమానం? ఖచ్చితంగా ఇస్తారా లేదనేది పక్కన పెడదాం, ప్రయత్నాలు అందుకు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళిద్దరు పర్మిషన్ లేకుండా ఆ ఎంట్రీ జరగదు. అందుకే దీపక్ రెడ్డి గారు తెలిసి కూడా ఇంకా దాన్ని ఓపెన్ చేయట్లా.